ఒకసారి పురాతన హస్తినాపుర రాజ్యంలో గురువు ద్రోణాచార్యులు తమ శిష్యుల ధ్యానాన్ని మరియు ధనుర్విద్యా నైపుణ్యాన్ని పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. వారు ఒక చెట్టు కొమ్మకు కలపతో చేసిన పక్షిని వేలాడదీశారు. మొదట యుధిష్ఠిరుడు ముందుకు వచ్చాడు. గురువు ద్రోణుడు అడిగారు, నీకేమి కనిపిస్తోంది? యుధిష్ఠిరుడు చెప్పాడు, నాకు చెట్టు, ఆకాశం, పక్షి కనిపిస్తున్నాయి. ద్రోణాచార్యులు తల ఊపి అతడిని వెనక్కి వెళ్లమన్నారు. తర్వాత భీముడు వచ్చాడు. నీకేమి కనిపిస్తోంది? భీముడు చెప్పాడు, నాకు పక్షి, ఆకులు, కొమ్మలు కనిపిస్తున్నాయి. ద్రోణాచార్యులు అతనిని కూడా వెనక్కి పంపారు. చివరగా అర్జునుడు ముందుకు వచ్చాడు. ద్రోణాచార్యులు అడిగారు, నీకేమి కనిపిస్తోంది? అర్జునుడు సమాధానమిచ్చాడు, నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తోంది గురుదేవా. ద్రోణాచార్యులు చిరునవ్వుతో చెప్పారు, విడుచు. అర్జునుడు తన బాణాన్ని విడిచాడు. అది ఖచ్చితంగా పక్షి కంటిని దూసుకుపోయింది.